అందరికీ నమస్కారం. ముందుగా జై సమ్మక్క, జై సారక్క. తెలిసింది కదా! సమ్మక్క గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి మీకు కావాల్సిన విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. ఎవరికి తెలియని సీక్రెట్లు, సమ్మక్క సారక్క అసలు చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆసియాలోని అతిపెద్దది మేడారం జాతర. కేవలం తెలంగాణలోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన పండుగ గుర్తింపు పొందింది సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క జననం ఒక రహస్యం. పురాణాల ప్రకారం 13వ శతాబ్దంలో అడవిలో కోయ ముగాల మధ్య ఆడుకుంటున్న ఓ పసిపాపను కోయ దొరలు కనుగొన్నారు. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచారు. అద్భుత శక్తులు, సమ్మక్కకున్న అద్భుత శక్తులు ఏంటి అంటే, సమ్మక్క తన చేతి పసరుతో గిరిజనుల రోగాలను నయం చేసేదని, ఆమె రాకతో కోయగూడెం కరువు కాటకాల నుంచి విముక్తి పొందిందని నమ్ముతారు సమ్మక్క సారక్కని పూజించే భక్తులు. కాకతీయులతో పోరాటం. మేడారం పాలకులు పగిడిద్దరాజు కాకతీయ రాజులకు కప్పం కట్టలేకపోవడంతో యుద్ధం సంభవించింది. ఇది ఒక విరోచితమైన ఆత్మాభిమానం పోరాటంగా నిలిచింది. కాకతీయ రాజులకు పన్ను కట్టలేదని సమ్మక్క సారక్క వాళ్ళ భర్త పగిడిద్దరాజు మీద యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధం చేశారన్నమాట. సారలమ్మ త్యాగం. సమ్మక్క కుమార్తె సారక్క కాకతీయ సేనలతో విరోచితంగా పోరాడి యుద్ధ భూమిలోనే వీరమరణం పొందింది సారక్క. సారక్క అంటే ఎవరు? సమ్మక్క వాళ్ళ కూతురు. జంపన్న వాగు చరిత్ర. సమ్మక్క కుమారుడు జంపన్న కాకతీయ సైన్యంతో పోరాడుతూ సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటి నుండి ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. ఆ రక్తంతో వాగు ఎర్రగా మారిందని కథనములు ఉన్నాయి. మొత్తానికి జంపన్న వాగు రావడానికి అసలు అది సంపన్న వాగుని కాస్త జంపన్న వాగుగా మార్చడం జరిగింది అనేసి వార్త ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక విగ్రహాలు ఉండవు. ఈ జాతరలో దేవతలకు విగ్రహాలు ఉండవు. కేవలం కుంకుమ, బరణీలు, గద్దెలను మాత్రమే అమ్మవార్ల రూపాలుగా పూజిస్తారు. బెల్లమే బంగారం. ఇక్కడ అమ్మవార్లకు ఇచ్చే అతి ముఖ్యమైన నైవేద్యం బెల్లం. భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. దీనినే బంగారం అని కూడా అంటారు. మనం సమ్మక్క సారక్కకి కేవలం బంగారం అంటే చాలా మంది ఏదో బంగారం అనుకుంటారు, కానీ బంగారం కాదు. ఇక్కడ బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. చిలకలగుట్ట రహస్యం. యుద్ధం తర్వాత తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్ళి అదృశ్యమైంది. అక్కడ కేవలం ఒక కుంకుమ భరణి మాత్రమే లభించిందని చెబుతారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ మహాజాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుందని, ఇది మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది. సమ్మక్క సారక్క జాతర జరగడానికి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది కూడా మీకు. వారసత్వ పూజారులు. గిరిజన కోయ పూజారులే తరతరాలుగా ఈ జాతరను జరిపిస్తారు. ఆగమ శాస్త్రంలో సంబంధం లేకుండా గిరిజన సంప్రదాయాలతో ప్రకారం ఈ పూజలు జరుపుతాయి. సమ్మక్క సారక్క జాతరలకి ఆగమ శాస్త్రాలు ఏమీ ఉండవు. కేవలం గిరిజనుల ప్రకారం రెండేళ్లకు వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది అన్నమాట. ఇక జంతు బలులు లేవు. ఈ జాతరలో ప్రాణ బలుల కంటే భక్తికే ప్రాధాన్యత ఎక్కువ. భక్తులు కోళ్ళు, మేకలు సమర్పించిన గద్దెల వద్ద బెల్లానికి ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదు. మనం చాలా దేవుళ్ళ దగ్గర బలిస్తారు అమ్మవారి దేవుళ్ళకి, కానీ సమ్మక్క సారక్క గద్దెల దగ్గర ఈ బలి అనేది ఉండదు. కేవలం బెల్లాన్ని మాత్రమే సమర్పిస్తారు. ఒకవేళ బలి ఇవ్వాలనుకున్న వాళ్ళ బండ్ల దగ్గరనో లేకుంటే వాళ్ళు వేసుకునే కుడారాల దగ్గరనో బలిచ్చుకొని వాళ్ళు వండుకొని తినడం మాత్రమే ఉంటుంది. ఇక దూర ప్రాంతాల నుంచి భక్తులు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది గిరిజనులు ఎడ్ల బండ్లపై తరలి వచ్చే వాళ్ళు అప్పట్లో. ఇప్పుడంటే కార్లు, బైకులు, లారీలు, రిక్షాలు, చాలా పెద్ద వాహనాలు వచ్చినాయి. అందులో వచ్చేస్తున్నారు సౌకర్యంగా. ఇక కన్నెపల్లి నుంచి ఆగమనం. జాతర మొదటి రోజు సారలమ్మను కన్నెపల్లి నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో గద్దెల మీదకు తీసుకొస్తారు. ఇక అదేవిధంగా సమ్మక్క ఆగమనం. గజ ఈతగాళ్ళు. జాతర 2వ రోజున సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకొచ్చే సమయంలో భక్తుల పూనకాలతో ఊగిపోతారు.
ఇది జాతరలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంగా చెప్పొచ్చు. సమ్మక్క వచ్చేటప్పుడు చాలా భరితంగా ఉంటుంది. ఇక సమ్మక్క సారక్క జాతర చాలా అద్భుతంగా నిర్వహించడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది సమ్మక్క సారక్క జాతర గొప్పతనం. ఇంకా చాలా ఉంది, లైక్ చేయండి. ఆ లోపు నేను పేజీ చెప్తున్నా, ఎందుకంటే రాసుకున్న ప్రతిదీ క్షుణ్ణంగా రాసుకొని నేను చెప్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి రోజు జనప్రవేశం. 4వ రోజు సాయంత్రం దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. ఇక మొత్తానికి మళ్ళీ చివరి రోజు 4వ రోజు నాడు సమ్మక్కని సారక్కని మళ్ళా యథావిధిగా వాళ్ళ వాళ్ళ ప్లేస్లకి తీసుకుపోయి వదిలేస్తారు అనమాట. దేవుని అక్కడ పెట్టేస్తారు. ఆ రోజుతో జాతర ముగుస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ గుర్తింపు 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి రాష్ట్రం, దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్తో నిర్వహిస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్రభుత్వ పండుగగా గుర్తించినట్టే 1996లో సమ్మక్క సారక్క జాతరని ప్రభుత్వ పండుగ గుర్తించి దీనికి సపరేట్ బడ్జెట్ పెట్టడం అనేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే జరిగింది. అప్పుడేమో గుర్తించరు, ఇప్పుడే మనకు బడ్జెట్ పెట్టి జాతరకు కావాల్సిన సౌలతులన్నీ చేస్తున్నారు అనమాట. మొక్కులు తీర్చుకోవడం. సంతానం లేనివారు, వివాహం కానివారు, అనారోగ్యంతో ఉన్నవారు అమ్మవార్లను దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మొత్తానికి ఎలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తారంటే సమ్మక్క సారక్క జాతరకి ఎక్కువగా వచ్చేది సంతానం లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అనేసి ఉంది. ఇక ప్రకృతి ఆదరణ. ఈ జాతర మొత్తం ప్రకృతిలో ముడిపడి ఉంటుంది. చెట్లు గుట్టలు వాగులనే దైవంగా భావించి పూజించడం గిరిజనుల ప్రకృతికి నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా సమ్మక్క సారక్క జాతరకి వెళ్తే మీరు అక్కడ ఏమేమి చూసినరో, ఎలాంటివి చూసినరో, ఎన్ని అద్భుతాలు మీరు గమనించినరో కొంచెం మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సమ్మక్క సారక్క జాతర ఈరోజే ఉంది. సమ్మక్క సారక్క జాతర గురించి ఈరోజు చెప్తున్నా. ఆ సమ్మక్క తల్లి వల్ల ఈ వీడియో ఎక్కువ యూస్ పోవాలని కోరుకుంటున్నా. మరి ఏం పోతుందో ఏమో. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో ప్రతి వీడియో మంచి కంటెంటే ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఏదో ఆధ్యాత్మికత కంటెంట్ ప్లస్ పొలిటికల్ కంటెంటే ఉంటుంది. మీరు ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మంచి మంచి కంటెంటే మీకు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఎలాంటి అడ్డమైన కంటెంట్ అయితే పెట్టను, గలీజ్ కంటెంట్ ఏ కంటెంట్ పెట్టను. ఓన్లీ మంచి కంటెంట్, ప్రజలకి ఉపయోగపడే కంటెంటే పెడతాను. ప్లీజ్ అందరికీ నమస్కారం, చేతులు జోడించి చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. యూట్యూబ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. యూట్యూబ్ గారు కొంచెం మీరు ఎక్కడ ఉంటారో ఏడుంటారో తెలియదు, కానీ కొంచెం సపోర్ట్ చేస్తే 4 రూపాయలు సంపాదించుకొని పొట్ట నింపుకుంటాం. ప్లీజ్ బాయ్ బాయ్ బాయ్.